శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున సప్తమ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి రాహుగ్రహ ప్రభావం మన సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం. సింహరాశి వారికి ఈ రాహు 7లోకి రావడం వల్ల కేతువు కూడా రాశిలోకి వచ్చాడు. ఏదైనా మన యొక్క జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువగా ఆ వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా రాశులకి ఒక రకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఏంటంటే కేతువు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట. రాహువు అటాచ్మెంట్కి కారణం అవుతుంటాడు, కేతువు డిటాచ్మెంట్కి కారణం అవుతుంటాడు. రాహువు ఆశ, కేతువు నిరాశ. రాహువు హెడ్, కేతువు హృదయం. ఈ విధంగా హ్యుమానిటీగా మానవతా దృక్పథంలో ఒక నిస్వార్థ వ్యక్తిగా ఈ సింహరాశి వారు చేస్తుంటే, మరి సప్తంలో ఉన్నటువంటి రాహు వీళ్ళని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా మానవుని యొక్క కోరికలు అత్యాశే నెగ్గడం జరుగుతూ ఉంటుంది. హృదయం ఏదో చెప్తూ ఉంటుంది, ఈ పని మనం చేయకూడదు, తప్పు, ఇది మనది కాదు, మనం దాని జోలికి వెళ్ళకూడదు, ఇబ్బంది అవుతుందని చెప్తూనే ఉంటుంది. కానీ ఆ మనసు వినకుండా ఆ కార్యక్రమం చేపట్టి ఒక అహంకారంతోనో ఒక గర్వంతోనో విర్రవేగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహు సప్తంలో ఉండడం వల్ల ఇటువంటి డామినేషను రాహు చేయడం జరుగుతుంది సింహరాశి వారి మీద. అంటే ముందుగా మనం ఏంటంటే మన హృదయం చెప్పినట్టు వింటే రాహు తెచ్చిపెట్టే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు సప్తంలో రాహు, మన సప్తమ స్థానం ఏం చెప్తుందంటే ముఖ్యంగా అందరూ అనుకునేది భార్య, జీవిత భాగస్వామి. దాని తర్వాత ఏంటంటే మనం ఎవరితో అయితే వ్యవహారం చేస్తామో అంటే పార్ట్నర్సు, మన వ్యాపార భాగస్తులు. అలాగే మనం డాక్టర్ అయితే మన దగ్గరికి వచ్చే పేషెంట్సు, అంటే మనకు వచ్చినటువంటి కస్టమర్స్ అంతా సప్తమ స్థానం చెప్తుంది. అలాగే సప్తమం బయట ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది అని చెప్తుంది. ఒక వ్యక్తి గురించి అతను వ్యక్తిగతంగా ఒకలా ఉంటే బయట ప్రపంచం ఇంకోలాగా అనుకుంటారు. ఇది కూడా సప్తమ స్థానం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి పరిచయాలు, ఎఫైర్సు, అలాగే మనం పెట్టుకున్నటువంటి సంబంధాలు, ఇవి ఎక్కువగా సప్తమ స్థానం చెప్పడం జరుగుతుంది. మరి సప్తమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి రాహు మరి అత్యంత బలవంతుడే. ఇది జాతకుడి యొక్క వివాహ జీవితం మీద, వివాహ బంధం మీద, వివాహం నిలుపుకునే ప్రయత్నంలో జాతకుడు ఎక్కువగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య, లేదంటే వ్యాపారం చేసుకుంటే పార్ట్నర్స్ మధ్య, లేదా ఇరువురు స్నేహితుల మధ్య వేరే ఇంకొకళ్ళు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవేశంతో ఆ ప్రవేశించిన వ్యక్తి ఆడవచ్చు, మగవచ్చు, అది వాళ్ళు డామినేట్ చేయడం వల్ల అసలైనటువంటి స్నేహితులు కానీ పార్ట్నర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఒక విధమైనటువంటి అనుమానంతో కూడుకున్నటువంటి పగా కోపం ద్వారా పరస్పరం దేశించుకుంటూ మరి వీళ్ళు ఒకరికొకరు దూరమై వేరే వ్యక్తి అంటే థర్డ్ పార్టీ వీళ్ళ జీవితంలో ప్రవేశించే విధంగా అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే మరి మగవారికైతే వేరే స్త్రీ పరిచయం ద్వారా భార్యని దూరం పెట్టడం, అదే భర్త అయితే అంటే భార్య అయితే వేరే వారి యొక్క మాయలో పడి భర్త గారిని దూరం పెట్టడం ఇప్పుడు కామన్గా ప్రతిరోజు జరిగే విషయాలు ఇవే. కాబట్టి ఏదైనా వైవాహిక బంధానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే జాతకుడు యొక్క పార్ట్నర్ అవ్వచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆమె యొక్క అభిప్రాయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతో హైఫ్గా, ఎంతో లగ్జరీగా ఉండాలి, మనం ఏదైనా ప్రయాణం చేస్తే ఒక పెద్ద కారు లేదంటే విమానం, పెద్ద హోటల్లో స్టే చేయాలి,
ఈ విధంగా ఈ పార్ట్నర్ యొక్క కోరిక ఉంటుంది. ఈ జాతకుడేమో చాలా సింపుల్గా ఏదో ఈ పూట మనం తిని ఒక పూట ఉపవాసం ఉంటే సరిపోద్ది, మామూలుగా ఈ కాటన్ చీర కట్టుకుంటే చాలు, ఇంకా ఏసీ గీసీ ఎందుకు, శుభ్రంగా ఆరు బయట పడుకుంటే బాగుంటుంది అన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కంపల్సరీగా నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత 7లో ఉన్నటువంటి రాహు 3వ స్థానాన్ని 11వ స్థానాన్ని చూస్తాడు. అంటే 11వ స్థానం నన్ను రాహు చూడటం వల్ల జాతకుడి యొక్క సంపాదన మార్గంలో కొంత అక్రమ ఆర్జన రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ బాగా ధనవంతులైనటువంటి వారు ఏదో విధంగా జాతకుడికి సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో ఫైనాన్స్ సౌకర్యం దొరుకుతూ ఉంటుంది. ఇది చిన్న అవసరం ఉంది, ఒక 10,000 అవసరం ఉంటే దొరకదు, ఇది ఒక 5 కోట్లు కావాలంటే దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఈజీగా ధనం దొరుకుతూ ఉంటుంది. అంటే దాన్ని తీర్చడం అనేది ఇంకా అసాధ్యం అన్నట్టు. ఈ సమయంలో మీరు అప్పు చేస్తే దాన్ని ఇంకా తీర్చలేరన్నమాట. ఆ విధంగా ఉంటుంది. 3వ స్థానాన్ని చూడటం వల్ల కొంతమంది కొత్తవారు పరిచయమై మీ యొక్క నిజాయితీ అయిన మార్గాన్ని అక్రమ మార్గంలో వెళ్ళేదాకా ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎలాగుంటుంది, మీకు ఏదో ఈ నెల ఓ 10 లక్షల బిజినెస్ కలిగింది, దానికి ఒక 1,80,000 జిఎస్టీ కట్టాలి. ఎందుకు బాబు జిఎస్టీ కట్టే వేస్ట్, ఆ 10 లక్షలను ఏదో మామూలుగా తక్కువ చూపించామనుకోండి జిఎస్టీ మొత్తం ఎగ్గొట్టచ్చు అని అటువంటి సలహాలు ఇవ్వడం వల్ల మీరు దాన్ని ఫాలో అయ్యి ఇదో లంచం కొంత ఇచ్చి ఆ జిఎస్టీ ఎగ్గొట్టడం జరుగుతుంటుంది. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చే మిత్రులు శ్రేయోభిలాషిలో ఇంకోలో కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు వినకుండా రాహు సమయంలో మాత్రం చాలా వరకు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. కొత్త కొత్త అలవాట్లు అంటే పెద్ద పెద్ద సొసైటీ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి పెద్ద పార్టీలకు పిలుస్తూ ఉంటారు, వాటికి దూరంగా ఉంటే మంచిది. ఏదైనా సంపాదన వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా గవర్నమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వారి యొక్క మిగతా గ్రహాల పరిస్థితిని బట్టి ఏదైనా వారు ఒక ఆత్మహత్య చేసుకోవడానికో లేదంటే ఏదైనా పాయిజన్ ఇలాంటి కొన్ని ఆలోచనలు కూడా వస్తుంటాయి. అంటే అది సాధారణంగా ఎవరికో కానీ రావు, బట్ కానీ ఈ సమయంలోనే జాతకుడు ఇటువంటి వాటికి క్రూరమైనటువంటి కార్యక్రమాలకు కారణమవుతుంటాడు. అటువంటి తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఏదైనా ఒక మంచి వైద్యుని సంప్రదించి తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు. రాహు ఆశకి కారకుడు. ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు, దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు. సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని, మంచి నేముని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం, ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది. అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాహువు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల, తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అన్నదమ్ముల వల్ల, బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి, కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు, కొంతమంది ప్రత్యంగర అమ్మవారు, ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే. మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది. వెరీ సింపుల్ ఏంటంటే అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం
అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ, అవసరమైతే అమ్మవారికి ఈ చందనం, కుంకుమ, పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది. మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు. దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు, వడలు అంటారు, శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలన్నమాట. ఇది ఒకటి రెండు కాదు, చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక 8 వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాడు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది, విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది. అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా, గోమేదుకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడి చేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది వాటిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది. అలాగే కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు, అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు, మీరు వారికి సేవ చేయొచ్చు. లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది. వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం ఏంటంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది. ఏదో ఒక అటాచ్మెంటు, ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం. కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి. కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం. ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనం బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్టుడు అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే. అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం. కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్పవారికి అటువంటి సాత్కారం జరిగింది. కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది. స్వస్తి.